హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం VLOOKUP ద్వారా డూప్లికేట్ డేటాని ఎలా చూడొచ్చు, ఎలా లిస్ట్ అవుట్ చేయొచ్చు అని చూద్దాం. ఇది చాలా యూస్ఫుల్, రైట్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ నేమ్ అనేది ఏమవుతుంది, ఇక్కడ హైలైట్ అవుతుంది. చూడండి, ఇక్కడ రామ సెలెక్టెడ్ ఉంది కదా, ఇక్కడ రామ డేటా మాత్రమే వస్తుంది. కృష్ణ ఇచ్చాను అనుకోండి, కృష్ణ డేటా ఓకే, రెండు ఉన్నాయి. ఆ రెండు కూడా ఇక్కడ మనకు ఒకే చోట చూపిస్తుంది. చాలా డేటా ఉందనుకోండి, ఇలా హైలైట్ అవుతుంటే మనం స్క్రోల్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. అదే ఇక్కడ ఒక దగ్గర మనం లిస్ట్ అవుట్ అయితే ఈజీ అవుతుంది. ఓకే, ఈ డేటాని మనం కాపీ చేసుకుంటామా, ఇంకెక్కడ యూజ్ చేసుకుంటామా, ప్రింట్ చేసుకుంటామా, దట్ ఈస్ అవర్ చాయిస్. అయితే ఇలా మనము హైలైట్ చేసుకోవచ్చు, ఇలా చూసుకోవచ్చు. ఇలా హైలైట్ చేయడం మీద ఒక వీడియో కూడా చేశాను విడిగా. ఇప్పుడు మనము ఏం చేయబోతున్నాము అంటే, జస్ట్ ఇక్కడ ఏ డేటా తీసుకుంటే ఏ నేమ్ క్లిక్ చేస్తే ఆ నేమ్ ఏమవుతుంది, హైలైట్ అవుతుంది, ప్లస్ ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతుంది. ఓకే, చూద్దాం ఎలా చేయాలో. ఇక్కడ సీరియల్ నెంబర్ కూడా వస్తుంది. ఇక్కడ చూడండి, 3 ఉన్నాయనుకోండి, 3 వస్తున్నాయి. 1 2 3 ఉన్నాయి కదా, 3 వచ్చాయి. అదే ఇప్పుడు ఇక్కడ కృష్ణ తీసుకుంటున్నాను. కృష్ణ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 2. కాబట్టి ఇక్కడ ఎన్ని వస్తున్నాయి, ఓన్లీ 2 వస్తున్నాయి. ఓకేనా, అలాగనమాట. శేఖర్ తీసుకుంటే శేఖర్ ఎన్ని ఉన్నాయి, 2. కుమార్ ఓన్లీ 1. ఇలా వచ్చేస్తుంది అనమాట. ఆల్రైట్, అలాగనమాట. ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది కూడా, మనం ఇక్కడ ఎన్నైతే వస్తుందో డేటా. ఇక్కడ సపోజ్ రామ తీసుకున్నాం అనుకోండి, ఎన్ని రికార్డ్స్ అనేది చూపిస్తుంది. ఆ రికార్డ్స్ ఏమైనా చూపిస్తుంది, అది హైలైట్ చేస్తుంది. ఓకేనా, చూద్దామా ఇప్పుడు మనం ఇది. రైట్, ప్రాక్టీస్. అయితే ఇక్కడ మనము ఏం చేసాము, హెల్పర్ కాలం సెపరేట్ గా చేసాము. ఎందుకంటే డూప్లికేట్స్ ఉన్నాయి కదా, రామ అని 3 ఉన్నాయి. ఇప్పుడు VLOOKUP తో ఏం చేస్తుంది, అది రామ అని ఇచ్చామనుకోండి, VLOOKUP లో రామ అని ఫస్ట్ దే చూపిస్తుంది, మిగతా 2 చూపించదు. ఓకేనా, మళ్ళీ మిగతా 2 కూడా మనకి ఇలా లిస్ట్ అవుట్ చేయాలి అంటే ఏం కావాలి, మనం దీనికి స్పెషల్ కమాండ్ అనేది, ఆ ఫార్ములా అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, అండ్ ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ లోకి నేమ్స్ కావాలి కదా, ఇక్కడ రిపీటెడ్ ఉన్నాయి నేమ్స్ అన్ని కూడా. మనకి ఏం కావాలి, యూనిక్ అంటే డబుల్ అన్ని తీసేసేసి ఓన్లీ ఒక్కొక్కసారి మాత్రమే వచ్చేలా చేసుకోవాలి. దానికోసం ఏం చేశాను, సెపరేట్ గా యూనిక్ నేమ్స్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. అయితే ఇదన్నీ కూడా ఎలా చేయాలి, హైలైట్ ఎలా చేయాలి, ఓకే, ఈ హెల్పర్ కాలం ఎలా క్రియేట్ చేసుకోవాలి, యూనిక్ నేమ్స్ ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ లో వచ్చే విధంగా ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇవన్నీ కూడా రైట్, స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్. ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే, ఇక్కడ నేమ్స్ అన్ని డూప్లికేట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ అన్నిటికీ కూడా ఏం చేద్దాం, మనము ఎన్నిసార్లు అయితే రిపీట్ అవుతున్నాయో వాటికి నంబరింగ్ ఇద్దాం అన్నమాట. ఓకే, దానికోసం ఏం చేస్తాం, హెల్పర్ కాలం క్రియేట్ చేయాలి. ఏ కాలం మీద రైట్ క్లిక్ చేసేసి ఇన్సర్ట్ ఇవ్వండి. ఇక్కడ హెల్పర్ అని ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, మనము ఈక్వల్ టు రైట్ రామ. ఓకేనా, ఇప్పుడు ఈ నేమ్ అక్కడికి వచ్చేసింది. ఇప్పుడు నాకేం కావాలి, -1 అని కావాలి. మరి -1 రావాలంటే ఏం చేయాలి, నేను ఇక్కడ యాంపర్సాండ్ ఇచ్చేసి డాష్ ఇచ్చేస్తాను. ఓకేనా, ఓన్లీ డైరెక్ట్గా డాష్ ఇస్తే మైనస్ కింద తీసుకుంటుంది అది. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ కౌంటిఫ్ తీసుకున్నాను. ఇక్కడ రేంజ్ అడుగుతుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎంత వరకు, B2 నుంచి B2 అంటే ఎంత అవుతుంది, అది 1 కదా అవుతుంది. B2 to B2 1 అవుతుంది. కామా ఇచ్చేసి మనము ఈ యొక్క B2లో ఉన్నది ఎన్నిసార్లు రిపీట్ అయిందని తెలుసుకోవాలి కాబట్టి మళ్ళీ B2 ఇవ్వాలి. రైట్, అయితే ఇక్కడ ఏం కావాలి, B2 నుంచి B2 చూడాలి కాబట్టి B2ని ఏం చేయాలి, మనం ఇక్కడ లాక్ చేయాలి. ఓకే, B2 నుండి B2 ఎంత అయింది, ఈ రేంజ్ లో B2 ఎన్నిసార్లు అయింది, ఇది 1. ఇక్కడ 1 వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎంటర్ కీ కొట్టేసేయండి. రామ ఎన్నిసార్లు ఉంది, ఇప్పటికి ఒకటిసారి అయింది కదా. ఇప్పుడు దీన్ని కనుక నేను ఫిల్ చేసేస్తే ఏమైంది చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఏముంది, కృష్ణ ఉంది. కృష్ణ ఇప్పుడు అక్కడ పైనుంచి చూస్తే ఎన్నిసార్లు అయింది, ఒకటిసారి 1 వచ్చింది. చంద్ర పైనుంచి ఇది ఒకటేసారి. శేఖర్ ఇది పైనుంచి ఎన్నిసార్లు అయినాయి, ఒకటేసారి వచ్చింది.
నెక్స్ట్ రామ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అంటే రెండు కలిపి ఏమైపోయింది ఇక్కడ 2 అని చూపిస్తుంది. ఇలాగనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఏమవుతుంది, అది ఏది ఎన్నిసార్లు ఉంది అనేది మనకి ఇక్కడ నంబర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే కదండి, మనకి వచ్చేసింది. ఇప్పుడు రామ 1, రామ 2, రామ 3 ఇలా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి నాకు, ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ కావాలి. ఓకేనా? నేను ఇక్కడ లిస్ట్ లో ఏ నేమ్ సెలెక్ట్ చేస్తే ఆ నేమ్ ఏం కావాలి, ఇక్కడ హైలైట్ అవ్వాలి, అది ఎన్నిసార్లు ఉంది అనేది కావాలి. ఈ 2 పనులు కావాలి. మరి ఇప్పుడు ఇక్కడ నాకు ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ లోకి అన్ని ఏం కావాలి, నేమ్స్ అన్ని యూనిక్ కావాలి. ఇక్కడ రిపీటెడ్ ఉన్నాయి కదా, నాకేం కావాలి, యూనిక్. డూప్లికేట్స్ రావద్దు లిస్ట్ లోకి. అలాంటప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడ ఇంకో కాలం క్రియేట్ చేస్తాను. ఇక్కడ యూనిక్, రైట్, యూనిక్ నేమ్స్ ఇచ్చేసేసాను. దీని తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ ఈక్వల్ టు యూనిక్, ఈ నేమ్స్ అన్ని సెలెక్ట్ చేస్తాను. ఎంట్రీకి కొట్టగానే ఏమైపోయాయి, ఇక్కడ నాకు యూనిక్ నేమ్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే క్లిక్ చేసి డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేస్తాను. డేటా వాలిడేషన్ లిస్ట్, సోర్స్ లో క్లిక్ చేసి ఈ నేమ్స్ అన్ని తీసుకుంటాను. ఓకే ఇచ్చేసేసాను. రైట్, వచ్చేసాయి కదా. ఇప్పుడు దీనికి ఒక కలర్ అనేది ఇచ్చేస్తాను. నాకు అది ఆ సెల్లో లిస్ట్ ఉన్నట్టుగా తెలియాలి కదా, అందుకోసం ఇక్కడ రామ, రైట్, కృష్ణ, రైట్, ఇక్కడ ఉన్న నేమ్స్ ఇక్కడికి వచ్చేసి మనం ఇవి మనం వర్క్ చేసేటప్పుడు కనిపించకూడదు అంటే ఏం చేయొచ్చు, మనం వీటిని హైడ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకొని హైడ్, మనకి అవి కనిపించవు. రైట్, అని హైడ్. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క కృష్ణ అనేది ఎన్నిసార్లు ఉంది అనేది, ఇందులో కృష్ణ అనేది ఎన్నిసార్లు ఉంది కావాలి నాకు. అయితే కౌంట్ చేయాలంటే ఏం చేస్తాను, ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ రేంజ్. ఏ రేంజ్ లో ఉంది ఇది, ఇదే కదా రేంజ్ లో చూడాల్సింది మనం. కామ మనం ఫిల్ చేయట్లేదు కాబట్టి లాక్ చేయాల్సిన పని లేదు. ఇది ఇక్కడ ఉన్న ఈ సెల్లో ఉన్న నేమ్ ఇందులో ఎన్నిసార్లు ఉంది అని అర్థం. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి, 2 సార్లు ఉందంట. అదే ఇంకా వేరే నేమ్ చూస్తే ఇది 3 టైమ్స్ ఉంది. కరెక్టే కదండి, 3 టైమ్స్, రైట్. అదే ఇంకా వేరే నేమ్ చూస్తే 1 టైం. ఇలాగా మనం చూసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఇది హైలైట్ అవ్వాలి. ఇక్కడ మనం ఏ నేమ్ తీసుకుంటే ఆ నేమ్ ఏం కావాలి, ఇక్కడ హైలైట్ అవ్వాలి. మనం దీనిపైన ఒక వీడియో చేశాం కదా, రైట్, అది చూడండి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లో మేనేజ్ రూల్స్ కి కానీ వెళ్ళేసి ఇక్కడ న్యూ రూల్ తీసుకోవచ్చు, లేక డైరెక్ట్ గా కూడా మీరు ఇక్కడ న్యూ రూల్ అనేది క్లిక్ చేయొచ్చు. ఇక్కడ యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్. ఈ సెల్లో క్లిక్ చేసి ఏం చేయాలి, మనము ఈ మన ఫస్ట్ సెల్ ఉంది కదా మన నేమ్స్ లో, అది క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి రోస్ అన్ని మనకు హైలైట్ అవ్వాలి కాబట్టి రోస్ ఏం చేయాలి, మనం లాక్ తీసేయాలి. ఓన్లీ కాలం పెట్టుకోవాలి. లాక్ ఈక్వల్ టు ఏ నేమ్తో ఈ నేమ్, అంటే ఈ నేమ్ ఏం కావాలి, మ్యాచ్ అవ్వాలి. ఇలా మ్యాచ్ అయినది ఏం చేయాలి, మనకు హైలైట్ అవ్వాలి కదా, ఏ కలర్లో హైలైట్ అవ్వాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫార్మాట్ బటన్ క్లిక్ చేసేసి ఓకే క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మనం ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ ఇక్కడ డేటా అంతా కూడా సెలెక్ట్ అయిపోయింది. కృష్ణ ఇస్తే కృష్ణ 2 సార్లు ఉంది, ఆ 2 సెలెక్ట్ అయిపోయాయి. చంద్ర ఒకసారి ఉంది, ఇలాగ. ఓకేనా, ఇక్కడ లార్జ్ డేటా ఉన్నప్పుడు మనకి హైలైట్ వి చూడడం కష్టం అవుతుంది. అందుకోసమే ఎన్నిసార్లు అయిందని ఇక్కడ చూసుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ లిస్ట్ అవుట్ కూడా చేయబోతున్నాం మనం. ఓకే కదండి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి మనకి, ఈ యొక్క హెడ్డింగ్స్ అనేవి ఇక్కడ మనకు కావాలి కదా, సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఇక్కడ, రైట్, ఓకే, ఇక్కడ ఏం చేస్తాను నేను, సేమ్ నాకు అదే కాలం విడ్త్ కావాలి కాబట్టి కీప్ సోర్స్ కాలం విడ్త్ ఇచ్చేసాను. వచ్చింది కదండి, రైట్, ఇలా వచ్చేసింది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలి, సీరియల్ నంబర్స్ కావాలి. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 రావాలి. ఇక్కడ 3 వచ్చింది అనుకోండి,
ఇక్కడ కూడా 3 అనే రావాలి. మరి అలా రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్ అనేది 1 ఇచ్చేసుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు కూడా 1 మినిమం ఉంటుంది కాబట్టి. రైట్, ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు ఇఫ్ ఇచ్చేసి ఏం చేస్తానంటే ఈ సెల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 1 కంటే ఈ 1 అనేది ఏంది? దీనికంటే ఎక్కువనా? కాదుగా, తక్కువే కదా. రైట్, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది అయితే 3 కంటే ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కాదు కదా. రైట్, అప్పుడు ఏం చేయాలి? దాన్ని ఏం చెయ్యకు అని చెప్పాలి, నథింగ్. ఒకవేళ ఈ సెల్లో ఉన్నది దీనికంటే ఎక్కువైతే ఏం చెయ్యకు, కామా. రైట్, నెక్స్ట్ ఏం చేయాలి? ఈ సెల్ ని లాక్ చేసుకోవాలి. ఓకే, ఈ సెల్ ని ప్లస్ ఏం చేయాలి? మనము 1 చేయాలి. రైట్, బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఎంటర్ కొట్టేసాం. ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం జస్ట్ 1 టైప్ చేసుకోవాలి. సంథింగ్ రాంగ్. ఇక్కడ h3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈ సెల్ ఇవ్వాలి. ఓకే, ఇది దీనికంటే ఇది గ్రేటర్ దాన్ అయితే నేను 1 దీనికి ఇస్తున్నాను. ఓకే, దీనికి ఇచ్చేస్తున్నాను, అది మిస్టేక్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏం కావాలి? ఇది ప్లస్ అది. అయితే లాక్ అనేది ఇది కాకుండా దీనికి మనం లాక్ చేసేసుకుందాం. ఇది ఫిక్స్డ్ అన్నమాట. రైట్, ఎందుకంటే ఇది మళ్ళీ ఫిల్ చేస్తే కాకూడదు కదా. ఎస్, 2 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఫిల్ చేస్తే 3 వచ్చింది, ఎందుకంటే 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 వచ్చింది. ఇప్పుడు కనుక దీన్ని కృష్ణ అని ఇస్తే ఏమైంది? 2 వచ్చింది. ఇక్కడ 2 చూపిస్తోంది రికార్డ్స్, ఇక్కడ 2 వచ్చింది. అదే చంద్ర ఇస్తే ఏమైపోయింది? 1 ఉంది, ఇక్కడ కూడా 1 వచ్చింది. ఓకేనా, ఇలా చేసుకోవాలన్నమాట. ఇది అర్థమైంది కదండి ఫార్ములా. రైట్, ఇలాగనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి? మనకు డేటా కావాలి. రైట్, ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి అనుకోండి, 3ది డేటా రావాలి. ఇక్కడ రావాలంటే ఏం చేయాలి? వి లుక్అప్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. వి లుక్అప్ ఫంక్షన్ యూజ్ చేసి లుక్అప్ వాల్యూ ఏం రావాలి? మనం ఇది కదా చూడాల్సింది, అవునా? ఇది కాదు కదా, ఎందుకంటే ఇక్కడ 3 ఉన్నాయి, రామ అని. రైట్, మనకేం కావాలి? రామ 1, రామ 2, రామ 3 ఇవి కావాలి ఇక్కడ మనకు డేటా. అయితే ఏం చేయాలి? ఇప్పుడు రామ 1 అనేది ఇది కరెక్ట్గా చూడాలంటే ఏం చేయాలి? రామ 1 అని మనం టైప్ చేయలేం కదా, ఎందుకంటే దీని లోపల ఏముంది? ఫార్ములా ఉంది. రైట్, ఓకే, ఇక్కడ ఏం చేస్తాను నేను? ఈ నేమే కదా మనం తీసుకోవాల్సింది, ఇక్కడున్న నేమే కదా. అయితే ఇది తీసేసుకొని యాంపర్సాండ్ డాష్ 1 I1 అంటే ఏమైపోయింది? రామ. ఇది యాంపర్సాండ్ డాష్ అంటే ఓకే డాష్, రామ డాష్ అయిపోయింది. ఇప్పుడు 1 రావాలంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ తీసుకుంటుంది. రైట్, అయితే మరి ఈ రామలో ఉన్నది ఎప్పటికీ అదే ఉండాలి కదా, మనం డ్రాగ్ చేస్తే కిందికి రాకూడదు కదా. కాబట్టి ఏం చేయాలి? లాక్ చేస్తాం. ఇది లాక్. ఓకే, నెక్స్ట్ ఇది కిందికి మనము ఇప్పుడు రైట్కి ఫిల్ చేస్తే ఏం కావాలి? అది ఓకే, అది ఫిల్ అవ్వకూడదు, ఓన్లీ కిందికి మాత్రమే ఏం కావాలి? ఫిల్ అవ్వాలి. రైట్, అలాంటప్పుడు మనం దేన్ని లాక్ చేయాలి? హెచ్ని లాక్ చేసేస్తాం, F4 నొక్కేస్తాం. ఓకేనా, ఇది ఇలాగే ఉండాలి. అంటే మనం రైట్కి డ్రాగ్ చేస్తే ఏమవుతుంది? అదే వస్తుంది, రాకూడదు కదా, ఓన్లీ కిందికి రావాలి, అది రోస్ మాత్రమే మారాలి. ఓకే, H3 H4 H5 అట్లాగనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? ఇది వచ్చేసేసింది. ఇప్పుడు ఇక్కడ ఇది ఏమైపోయింది? లుక్అప్ వాల్యూ. రైట్, కామా ఇచ్చేసేసి ఇప్పుడు రామ డాష్ 1 అనేది వచ్చింది కదా, రామ డాష్ 1 ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాను? నేను సెలెక్ట్ చేశాను, దీన్ని లాక్ చేస్తున్నాను, ఎందుకంటే ఇదే అలాగే ఉండాలి. ఇది ఓకే, మనం ఫిల్ చేస్తున్నప్పుడు మారద్దు కాబట్టి. కామా, ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? నేమ్ వస్తుంది కదా. మరి ఇక్కడ మనం ఫిల్ చేసినప్పుడు రైట్కి ఫిల్ చేస్తే డెసిగ్నేషన్ రావాలి.
డిజిగ్నేషన్ రావాలంటే ఏం చేయాలి దానికి? కాలమ్స్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నాం. తీసుకొని ఇప్పుడు ఎక్కడి నుంచి రామ నుంచి తీసుకోవాల్సింది. ఇప్పుడు రామ టు రామ ఏమైపోయింది? 2 అంటే సెకండ్ కాలం. ఓకే, అలాంటప్పుడు మనకి ఇక్కడ మారాల్సింది ఏంటిది? రైట్, B2 అనేది అలాగే ఉంటుంది. ఓకేనా? రైట్, అయితే దీని ఏం కావాలి? ఇది లాక్ అవ్వాలి. బి అనేది అలాగే ఉండాలి, 2 అనేది బి అనేది లాక్. రైట్, ఇప్పుడు ఇక్కడ B2 టు C2 అనేది రెండోది. అంటే ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది? 2 వస్తుంది. ఓకే, ఇది క్లోజ్ చేసేసాను. రైట్, ఇప్పుడు కామా 0 ఎంటర్కి కొడితే రామ వచ్చింది. ఇప్పుడు మనం ఫిల్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఇంజనీర్ కరెక్ట్, టెక్నికల్ 26 రైట్, పర్ఫెక్ట్. ఇప్పుడు కిందికి ఫిల్ చేస్తే కరెక్ట్ వస్తుందా లేదా చూద్దాం ఒకసారి. పర్ఫెక్ట్. ఓకే, అదే ఇక్కడ పోయింది చూడండి. రామ ఇంజనీర్ టెక్నికల్ కరెక్టేనా? ఎస్ కరెక్ట్ వచ్చింది. రామ ఇంజనీర్ టెక్నికల్ 26,500, రామ ఇంజనీర్ టెక్నికల్ 20,000 కరెక్ట్, రామ అకౌంటెంట్ ఫైనాన్స్ 31,500. ఈ 3 రికార్డ్స్ ఇక్కడ వచ్చేసాయి. ఓకే, 3 రికార్డ్స్ అని చూపించింది. ఆ 3 రికార్డ్స్ ఏవో ఇక్కడ హైలైట్ చేసింది, ఇక్కడ కూడా చూపిస్తుంది. కానీ ఇక్కడ ఎర్రర్ అయితే వచ్చిందో ఇది మనకు ఎర్రర్ చూపించొద్దు. ఓకేనా? అలాంటప్పుడు ఏం చేయాలి మనము? ఇక్కడ ఫార్ములాలో ఇఫ్ ఎర్రర్ రైట్ ఫంక్షన్ ఇచ్చేసి ఇఫ్ ఎర్రర్ మీద మనం ఒకటి వీడియో చేసాం. రైట్, ఇక్కడ కామా ఇచ్చేసి ఏం చేయండి? డబుల్ కోట్స్ పెట్టండి. అంటే నాకు ఏమీ వద్దు, ఖాళీగానే ఉంచేసి. ఇఫ్ ఎర్రర్, ఒకవేళ దీని రిజల్ట్ ఏదైనా ఎర్రర్ కనుక వస్తే ఏం చేయదని ఖాళీగా ఉంచేసి అని పెట్టేసాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం? దాన్ని ఫిల్ చేద్దాం. అంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి, రామ ఇచ్చాను. ఇప్పుడు కృష్ణ 2 ఉంది. 2 రికార్డ్సే వచ్చాయి. సీరియల్ నెంబర్ కూడా 2 వచ్చాయి, రికార్డ్స్ కూడా 2 వచ్చాయి. ఇక్కడ హైలైట్ కూడా 2 అవుతుంది. చంద్ర చూస్తే ఓన్లీ 1 రికార్డ్. శేఖర్ అయితే 2 రికార్డ్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఇద్దరు ఉన్నారు. అర్థమైంది కదండి? ఈ విధంగా అనమాట. కుమార్ ఒకటే రికార్డ్ ఉంది, 1 1 1 1. జడేజా. ఓకే కదండి? ఎలా ఉంది? ఎక్సలెంట్ కదా? ఇది దీంట్లో ఒకే దాంట్లో మనం ఎన్ని నేర్చుకున్నాం చూసారు కదా? నంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. హెల్పర్ కాలమ్ ఎలా క్రియేట్ చేయాలి, యూనిక్ నేమ్స్ ఎలా తీసుకోవాలి, నెక్స్ట్ హైలైట్ ఎలా చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్స్ ఆటోమేటిక్గా రావాలంటే ఏం చేయాలి, ఇవి మొత్తం కౌంట్ ఎన్ని ఉన్నాయి అది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకు రిజల్ట్ అవుట్పుట్ ఎలా రావాలి, ఇలా మనం కావాలి అంటే మనం ఎంత చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చాలా నేర్చుకున్నాం, ఇజ్ ఇట్ నాట్? సో ఈ ప్రాక్టీస్ ఫైల్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి. అండ్ పక్కా వేరే లెర్నర్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, అండ్ మీ కామెంట్స్ కూడా ఇస్తూ ఉండండి, ఎలా ఉంది అనేది, ఇంకా ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలా అనేది. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.